ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సారీ జగదాత్రి, నువ్వు మీ ఆయన అసలు మా లిస్ట్లోనే లేరు. మీరే అవుట్ ఆఫ్ సిలబస్ నుంచి వచ్చి మరీ జాయిన్ అయ్యారు. రేపటితో ఇద్దరికి రెస్ట్ ఇన్ పీస్. అవును, రేపు అటు ఇటు అయ్యి నేను దొరికిపోతే పోలీసులకు పట్టిస్తారేమో. ఈ పని చేయమన్నదే హోమ్ మినిస్టర్ అయితే ఇక మన్నెవడని చేస్తాడు. ఏంటి కమలాకర్, నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నా, ఉత్తి బుర్ర తక్కువ వాళ్ళ ఉన్నావు. ఇంకెవరు చెప్తారు? కేదార్ జగద్ధాత్రి చెప్తేనే ఇదంతా చేశాను. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. బాబాయ్ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. యువరాజ్, త్వరగా పోనివ్వు. సరే అక్క. రేయ్, నిన్ను వాళ్ళని చంపేస్తాను రా. అయ్యో కమలాకర్, కత్తి నా చేతిలో ఉంది. రేయ్, ఎందుకు చేస్తున్నారు ఇదంతా? నీ వల్లే కమలాకర్, నీ వల్లే. నువ్వే కదా కేదార్ని ఇంటి వారసుడు అవ్వకుండా ఆపుతుంది. నువ్వే కదా ఒక్క రోజులో సాక్ష్యాలు తీసుకుని రాకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పింది. అందుకే నిన్ను చంపేస్తే కేదార్కి తిరుగుండదు కదా. రేయ్, వాళ్ళు వచ్చేశారు, గట్టిగా పట్టుకోండి. వద్దురా. రేయ్ రేయ్, దాత్రి, ఆ గొంతు బాబాయ్ గొంతులో ఉంది కదా. అవును కదా, పద వెళ్ళి చూద్దాం. వెళ్దాం, పదండ్రా. రే, వాళ్ళు వచ్చేస్తున్నారా? వెనక నుంచి వెళ్దాం, పదండి. ఏమైంది దాత్రి? ఎవరో ఇద్దరు బ్యాక్ డోర్ నుంచి పరిగెత్తినట్టు అనిపించింది. మహల్లో తాతయ్య, రంగా తప్ప ఇంకెవరుంటారు? అదే నా డౌట్ కూడా కేదార్. ఎవరు ఉండరు కదా, మరి వాళ్ళిద్దరెవరు? వాళ్ళు బయటికి వెళ్తున్నారు కదా, పది వెళ్ళి చూద్దాం. పైన బాబాయ్ అరుపులు వినిపిస్తున్నాయి. నేను పైన చూస్తాను, నువ్వు బయట చూడు. సరే. నాకెందుకు ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది. సరే దాత్రి, నువ్వు వెళ్ళు, నేను పైన చూస్తాను. జాగ్రత్త. హా. హా. బాబాయ్, 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 ఏమైంది బాబాయ్? ఎవరు పొడిచారు బాబాయ్? రేయ్, ఎంత ధైర్యం ఉంటే నన్ను చంపాలని ప్లాన్ చేస్తావరా? ఆస్తి కోసం నా ప్రాణాలు తీయాలని చూస్తావా? బాబాయ్, ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? నేను ఆస్తి కోసం మీ ప్రాణాలు తీయడం ఏంటి? నటించకరా. రేయ్, నీ నాటకం మొత్తం నాకు తెలిసిపోయింది. నాటకం ఏంటి బాబాయ్? ముందు హాస్పిటల్. నన్ను ముట్టుకోకు, నాకు తెలుసురా. నేను చచ్చానో లేదో చూడ్డానికి వచ్చావని నాకు తెలుసురా. బాబాయ్, బాబాయ్ ప్లీజ్, బ్లీడింగ్ ఎక్కువైపోతుంది. బ్లీడింగ్ ని కంట్రోల్ చేయకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం. రేయ్, నన్ను చంపితే క్రిమినల్ అవుతావు, కానీ వజ్రపాటి ఇంటికి వారసుడివి ఎలా అవుతావు? నా ప్రాణం పోయినా పర్వాలేదురా, ఎందుకంటే ఇక నువ్వు ఎప్పటికీ వజ్రపాటింటికి వారసుడు అవ్వలేవు. బాబాయ్, నేను మీ అందరితో కలిసి బ్రతకాలనుకున్న వాణ్ణి, అలాంటిది మీ ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంటాను? రేయ్, జగదాత్రి మనల్ని చూసినట్టుందిరా.
అందుకే మన వెంటబడుతుంది. మనం కానీ దొరికితే ప్లాన్ అంతా ఫెయిల్యూర్ అయిపోతుంది. తల వైపు వెళ్ళి డైవర్ట్ చేద్దాం. పదండి. ఇటేదో సౌండ్ వచ్చింది. ముగ్గురు 3 వైపులా వెళ్ళినట్టున్నారు. కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వెళ్ళి ముందు కమలాకర్ మావయ్యకి ఏమైందో చూడాలి. ముందు లే బాబాయ్, హాస్పిటల్కి వెళ్దాం. రేయ్! నా ప్రాణం తీయడానికి వచ్చావని నాకు తెలుసురా. వచ్చిన పని పూర్తి చేయి. చంపేరా, బాబాయ్, ప్లీజ్ నన్ను నేను చెప్పేది విను బాబాయ్, చంపేరా. ఎక్కువ టైం లేదు. నానా లోపలేవో సౌండ్స్ వస్తున్నాయి. బాబాయ్ నా మాట విను బాబాయ్. ఆ! బాబాయ్ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది బాబాయ్, వెళ్దాం పద బాబాయ్. పైకి వెళ్ళి చూద్దాం పదండి. ముందు బ్లీడింగ్ ఆపాలి. బాబాయ్ బాబాయ్ తమ్ముడు బాబాయ్ తమ్ముడు బాబాయ్. కమలాకర్ బాబాయ్. తమ్ముడు బాబాయ్ కమలాకర్ రే తమ్ముడు తమ్ముడు కళ్ళు తెరవరా. బాబాయ్. బాబాయ్ తమ్ముడు రే తమ్ముడు. అక్క పల్స్ ఉంది, త్వరగా అంబులెన్స్ కాల్ చేయి. త్వరగా చేయమ్మా. బాబాయ్ తమ్ముడు బాబాయ్ బాబాయ్. తమ్ముడు రే కళ్ళు తెరవరా. అంబులెన్స్. బాబాయ్ లే బాబాయ్. రే కమలాకర్ లేవరా. రే తమ్ముడు రాయ్ నిన్ను. కమలాకర్ లేవరా. నేను చెప్పేది విను బాబాయ్. చంపేస్తా. మా బాబాయ్ పేరెత్తినా చంపేస్తాను. రే రే కళ్ళు తెరువు తమ్ముడు. మా బాబాయ్ని చంపాలని చూస్తావా? నిన్ను చంపేస్తా. యువరాజ్ నేను చెప్పేది విని యువరాజ్, నేను బాబాయ్ని పొడవలేదు. నువ్వు పొడవకపోతే నీ చేతిలోకి ఆ కత్తెలా వచ్చింది. చేతిలోకి ఆ కత్తెలా వచ్చింది. చేతిలోకి ఆ కత్తెలా వచ్చింది. చేతిలోకి ఆ కత్తెలా వచ్చింది. నువ్వు పొడవకపోతే నీ చేతిలో కత్తెలా వచ్చింది. కళ్ళు తెరవరా. బాబాయ్ ఒంటి మీద గాయం ఎలా అయింది? గాయం ఎలా అయింది? నాకు తెలియదు యువరాజ్, నేను వచ్చేసరికి బాబాయ్ని ఎవరో పొడి చేశారు. అబద్ధం. అబద్ధం చెప్తే చంపేస్తాను. చెప్పరా చెప్పు. మా బాబాయ్ని ఎందుకు చంపాలని చూసావు? యువరాజ్ నేను పొడవలేదు. అమ్మ కౌశికి నా తమ్ముడు. బాబాయ్ రే నీకేం కాదు లేవరా. కేదార్ నన్ను నమ్ము యువరాజ్, నేను పొడవలేదు. కమలాకర్ రే తమ్ముడు లేవరా. మావయ్య మావయ్యకి ఏం జరిగింది?